రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన కృప కలిగిన దివ్యమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు తండ్రి. అయా, ప్రతి క్షణమును తండ్రి మమ్మల్ని పోషించారు, మాకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు నాయన. మా పనులలో తండ్రి మమ్మల్ని దీవించారు ప్రభువా. మేము చేసిన ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరముగా మార్చారు, అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే, ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశము దయచేసినందుకు మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం ద్వారా సెలవిస్తున్నట్లుగా, ప్రభువా, మాతో కూడా మీరు ఉన్నారు అయా, ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని వదిలిపెట్టలేదు అని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ రోజున తండ్రి ఏ బాధల్లో బిడ్డలు ఉంటున్నా, ఎటువంటి ఆనందకరమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నా, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో వారు కొనసాగుతున్నా, వారితో పాటు మీరున్నారు గనుక ప్రతి వాటిని జయించగలరని, ప్రతి సమస్య నుంచి వారు బయట పడగలరనే విశ్వాసమును తండ్రి బిడ్డలకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీరున్నారనే విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ప్రార్థనకు తండ్రి జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారయ్యా. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినప్పటికీ స్వస్థత రాని పరిస్థితులు నాయన. అయ్యా, ప్రార్థిస్తున్నాము, మీ వైపు చూస్తుండగా బిడ్డలు వారికి మీరే స్వస్థత దయచేయండి. భయంకరమైనటువంటి వ్యాధులు నాయన, క్యాన్సర్స్, పారాలసిస్ వంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి అయ్యా వ్యాధులు కలిగి ఉన్నారు, స్వస్థత దయచేయండి నాయన. అయా, ఐసీయూలలో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా బ్రెయిన్ సమస్యల నుంచి, గొంతు సంబంధమైన సమస్యల నుంచి, కంటి సంబంధమైన, చెవి సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో బాధించబడుతున్నారో వారిని దర్శించి స్వస్థపరచండి ప్రభువా. అయినా స్కిన్ ఎలర్జీస్తో ఉన్నారు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారు ప్రభువా, థైరాయిడ్ సమస్యలతో, పీసీఓడి సమస్యలతో ఉన్నారు నాయన, మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు నాయన, వారిని దర్శించండి, స్వస్థపరచండి ప్రభువా. అయా, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి మీ కృపలో నార్మల్గా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాము, ఎవరైతే బిడ్డలు ఇంకా బయటికి చెప్పుకోలేని వేదనతో ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా స్వస్థత అనుగ్రహించమని తండ్రి. ఎవరైతే బిడ్డలు అప్పుల్లో మునిగిపోయారో ఆ అప్పుల ఊబి నుంచి ప్రతి ఒక్కరికి నీ తండ్రి విడుదల అనుగ్రహించండి. ఆర్థికంగా వారి యొక్క ప్రతి పనిని ఆశీర్వదించండి, ఉద్యోగ వ్యాపార పరిచర్యలను దీవించండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు అయా కుటుంబంలో కలతలతో, విభేదాలతో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి అయా. భార్యాభర్తల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానం లేని పరిస్థితులు, రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి ఆస్తి గొడవలు అన్నిటినీ తొలగించండి ప్రభువా. సమాధానంగా వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. నాయన, మారు మనసు లేని పాపపు అలవాట్లు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి, మారు మనసు దయచేయండి. నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్ లో ఉన్నారు నాయన,
వారందరూ కూడా సురక్షితంగా ఉండే కృప దయచేయండి. ప్రభువా, వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారి ఉద్యోగ వ్యాపార చదువులను ఆశీర్వదించండి. ప్రభువా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయాలలో మీ సహాయమును వారికి అనుగ్రహించండి. ప్రభువా, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక ఉన్నారో వారి గర్భాన్ని తాకండయ్యా, తెరవండి. ప్రభువా, అయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తాన్ని వారికి కనబరచండి నాయన. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ప్రార్థిస్తున్నాము, కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి ఒక్క బిడ్డకు అయా మీ కృపను బట్టి వారి వైపు తీర్పు రావడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకున్నారో మీ చిత్తంలో వాటన్నిటిని వారికి దయచేయమని తండ్రి, మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని మేమందరము కూడా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర దయచేయండి నాయన. అయా గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కావలి దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా ప్రతి ఒక్కరికి తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు హాని కలిగించే పరిస్థితులను ఈ రాత్రి కాలంలో దూరపరచండి నాయన. మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే, ప్రార్థించుకునే అవకాశము దయచేయమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.